మన ఛానల్లో వచ్చే ప్రతి ఇన్ఫర్మేటివ్ వీడియో నేను అప్లోడ్ చేయగానే ఎటువంటి గ్రూపులో లింక్ పోస్ట్ చేయకుండా మీకు అలర్ట్ రావాలంటే, నోటిఫికేషన్ రావాలంటే ఇక్కడ మనకి రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని వెంటనే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం 2023-24 సంబంధించి 8వ తరగతి విద్యార్థులకు ఇచ్చిన ఏసర్ ట్యాబ్స్ని ఎన్రోల్ చేయటము, అంటే దాన్ని స్టార్ట్ చేసి దాన్ని ఎన్రోల్ చేయాలన్నమాట. ముందు మనం వైఫై నెట్వర్క్ ద్వారా ఎన్రోల్ చేయాలి, సెటప్ చేయాలి. ఆ సెటప్ చేసిన తర్వాత మళ్ళీ దానిలో కంటెంట్ని లోడ్ చేయాలి. ఆ కంటెంట్ని లోడ్ చేయటం అనేది సపరేట్ ప్రాసెస్. ముందు మనం ఎన్రోల్ చేయాలి, ఓన్లీ వైఫై నెట్వర్క్లోనే మాత్రమే ఎన్రోల్ చేయాలి. ఇప్పుడు దాన్ని స్టార్ట్ చేసి సెటప్ చేసి ఎన్రోల్ చేయటము, ఎన్రోల్మెంట్ అయిన తర్వాత మన లేటెస్ట్ వెర్షన్ అటెండెన్స్ యాప్లో కంటెంట్ యొక్క క్యూఆర్ కోడ్స్ ఇవ్వటం జరిగింది విద్యార్థికి. ఆ కంటెంట్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయటం ద్వారా కంటెంట్ని లోడ్ చేయటము, మొత్తం ప్రాసెస్ ఈ వీడియోలో చూద్దాం. దాని కొరకు ముందుగా మనం ట్యాబ్ని స్టార్ట్ చేసుకోవాలి, ఓపెన్ చేసి స్టార్ట్ చేసుకోవాలి. స్టార్ట్ చేసుకునే ముందు ఏ విద్యార్థికి ఏ ట్యాబ్ ఇస్తున్నాం అనేది సీరియల్ నెంబర్ నోట్ చేసుకోవాలి. నోట్ చేసుకున్న తర్వాత ట్యాబ్ని స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ మనకి ఇలా వస్తుంది, హాయ్ దేర్ అని ఉంటుంది, ఇంగ్లీషు, విజన్ సెట్టింగ్స్. మనం ఏమీ కదపకూడదు. మనం తర్వాత ఇక్కడ స్టార్ట్ అని ఉంటుంది, ఈ స్టార్ట్ మీద క్లిక్ చేయాలి. స్టార్ట్ మీద క్లిక్ చేయగానే కనెక్టెడ్ టు మొబైల్ నెట్వర్క్ అని ఉంటుంది. మొబైల్ నెట్వర్క్ని స్కిప్ చేసేయాలి. స్కిప్ చేసిన తర్వాత వైఫై నెట్వర్క్ కోసం సెర్చ్ చేస్తుంది. మనకు అందుబాటులో ఉన్న వైఫై నెట్వర్క్లు మనకి చూపించడం జరుగుతుంది. మనం వైఫై కనెక్ట్ చేయాలి. స్ట్రాంగ్ సిగ్నల్ ఉన్న వైఫైని మాత్రమే మనం కనెక్ట్ చేసినప్పుడు మాత్రమే ట్యాబ్ అనేది సెటప్ అవటం జరుగుతుంది. వైఫైని మనం సెలెక్ట్ చేసుకుని పాస్వర్డ్ ఎంటర్ చేసి కనెక్ట్ మీద క్లిక్ చేయాలి. కనెక్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత వైఫై అనేది కనెక్ట్ అవుతుంది. కనెక్ట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా గెటింగ్ యువర్ ట్యాబ్లెట్ రెడీ అని వస్తుంది. ఇట్లా కొంతసేపు జరుగుతుందన్నమాట. వెయిట్ చేయాలి, మనం దాన్ని డిస్టర్బ్ చేయకూడదు. వెయిట్ చేసిన తర్వాత మనకి సెటప్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. వైఫై నెట్వర్క్ కనెక్ట్ అయిన తర్వాత కాసేపు ప్రాసెస్ అయిన తర్వాత ఈ విధంగా మనకి డిస్ప్లే అవటం జరుగుతుంది మెసేజ్. దిస్ డివైస్ బిలాంగ్స్ టు యువర్ ఆర్గనైజేషన్ అని ఉంటుంది. ఇక్కడ టు లెర్న్ మోర్ కాంటాక్ట్ యువర్ ఐటీ అడ్మిన్ ఉంటుంది, దాన్ని మనం కదపకూడదు. నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే గెటింగ్ రెడీ ఫర్ వర్క్ సెటప్ అని వస్తుంది. మనం వెయిట్ చేయాలి. ఓకే, మనం స్టార్ట్ మీద క్లిక్ చేసి వెయిట్ చేసిన తర్వాత మనకి లెట్స్ సెటప్ యువర్ వర్క్ డివైస్ అని ఉంటుంది, వ్యూ ఐటమ్స్ ఉంటుంది. మనమేమో దాన్ని టచ్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ యాక్సెప్ట్ అండ్ కంటిన్యూ అని ఉంటుంది. ఆ యాక్సెప్ట్ అండ్ కంటిన్యూ మీద మనం క్లిక్ చేయవలసి ఉంటుంది. క్లిక్ చేసిన తర్వాత కీప్ యువర్ వర్క్ యాప్స్ ఎట్ యువర్ ఫింగర్ టిప్స్ అని ఉంటుంది. సెట్టింగ్ అప్ యువర్ డివైస్ అని ఉంటుంది. ఆ డివైస్ తర్వాత దిస్ డివైస్ ఈజ్ నాట్ ప్రైవేట్ అని ఉంటుంది. అంటే ఇక్కడ ఇది మనకి యాప్ పర్మిషన్స్ అన్నీ సిఎస్సి ఐటీ సెల్ వారి కంట్రోల్లో ఉంటాయి అన్నమాట. అన్ని యాప్స్ మనం యూజ్ చేయడానికి ఉండదు. ఇప్పుడు ఆల్రెడీ మన 9th క్లాస్ పిల్లలు ఏవైతే వాడుతున్నారో ఆ యాప్స్ మాత్రమే మనకి రావటం జరుగుతుంది. దీంట్లో ఏ మార్పులు చేసినా సరే అది ట్యాబ్ అనేది ఆటోమేటిక్గా లాక్ అయిపోవటం జరుగుతుంది. కాబట్టి ఆ నోటిఫికేషన్ అనేది ఇక్కడ రావటం జరుగుతుంది. మనం అది తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ మీదకి క్లిక్ చేయగానే గూగుల్ సర్వీస్ వస్తుంది. ఇక్కడ మనకి కిందకి స్క్రోల్ చేసినట్లయితే లాస్ట్లో యాక్సెప్ట్ అని ఉంటుంది. అన్ని పర్మిషన్స్ని మనం చెక్ చేసుకుని యాక్సెప్ట్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మన డివైస్ అనేది అప్డేట్ అవటం జరుగుతుంది. ఫస్ట్ ఈ అప్డేట్ అవటానికి కొంత టైం పడుతుంది. వెయిట్ చేయాలి. అప్డేటింగ్ పూర్తయిన తర్వాత రిజిస్టరింగ్ డివైస్ అని పడుతుంది. దిస్ మే టేక్ ఏ ఫ్యూ మినిట్స్ ఉంటుంది. మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది. అప్డేట్ అయ్యి రిజిస్ట్రేషన్ అవగానే టెక్టోరో ఈఎంఎం అని పడుతుంది, ఎంటర్ప్రైజ్ మొబిలిటీ సొల్యూషన్స్ అని. గెట్ స్టార్టెడ్ మీద మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే పర్మిషన్స్ అడుగుతుంది, ఎస్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ మనకి క్యాన్సిల్ ప్రొసీడ్ అని ఉంటుంది. ఇవన్నీ అక్కడ కెమెరా కానీ లాక్ స్క్రీన్ కానీ ఇవన్నీ పర్మిషన్స్ అడుగుతుంది అనమాట. నేను ప్రొసీడ్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ఇక్కడ కాన్ఫిగర్ రన్ టైం పర్మిషన్స్ గ్రీన్ టిక్ ఉంటుంది. ఇక్కడ కింద కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి కన్సెంట్ ఫామ్ అనేది ఓపెన్ అవటం జరుగుతుంది. మనం స్క్రోల్ డౌన్ చేసి ఇక్కడ టిక్ చేయాలి. లాస్ట్లో టిక్ చేసి
ప్రొసీడ్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ట్యాబ్ అనేది రీస్టార్ట్ అవుతుంది. తర్వాత మనం చూడండి, యాప్స్ అన్నీ ఇట్లా బ్రీఫ్ కేస్ సింబల్స్లో ఉంటే ఇంకా ఇన్స్టాల్ కాలేదని అర్థం. వాటి మీద క్లిక్ చేస్తున్నా సరే ఇంకా డివైస్లో ఇన్స్టాల్ కాలేదని వస్తుంది. మనం కాసేపు దాన్ని వదిలేయాలి. వదిలేసిన తర్వాత ఇది ఒక్కొక్క యాప్ ఇట్లా ఇన్స్టాల్ అవుతూ వస్తుంది. డివైస్ని సెటప్ చేసి ఎన్రోల్ చేసి రిజిస్టర్ చేసేసిన తర్వాత మనకి యాప్స్ అన్నీ ఈ విధంగా ఇన్స్టాల్ అయిపోయినాయి. ఇన్స్టాల్ అయిన తర్వాత ఇప్పుడు బైజూస్ కంటెంట్ లోడ్ చేయడానికి బైజూస్ యాప్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకి స్టార్టింగ్లో కొన్ని నోటీస్ డిస్ప్లే అవుతాయి. అన్నిటిని ఓకే చేసిన తర్వాత లాగిన్ మీద లాగిన్ వస్తుంది. లాగిన్ వచ్చిన తర్వాత ఇక్కడ టాప్ రైట్ కార్నర్లో మనం టచ్ చేస్తూ ఉంటే క్యూఆర్ కోడ్ స్కాన్ చేయమని అడుగుతుంది. ఈ క్యూఆర్ కోడ్ ఎక్కడ స్కాన్ చేయాలంటే ఏపీ స్కూల్ అటెండెన్స్ యాప్ లేటెస్ట్ వెర్షన్లో ట్యాబ్స్ కంటెంట్ యాక్టివేషన్ అనే ఒక టైల్ ఇవ్వటం జరుగుతుంది. ఆ టైల్ను ఓపెన్ చేయాలి మనం. ఆ టైల్ మనకి ఎలా ఉంటుందంటే స్కూల్ అటెండెన్స్ యాప్ లాగిన్ అయిన తర్వాత ట్యాబ్స్ కంటెంట్ యాక్టివేషన్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు క్లాస్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ 8th ఉంది, త్వరలో 9th క్లాస్ కూడా ఇక్కడ క్యూఆర్ కోడ్ అనేది ఎనేబుల్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ ట్యాబ్ అనేది ఏ విద్యార్థిదో ఆ విద్యార్థి నేమ్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే క్యూఆర్ కోడ్ అనేది ఓపెన్ అవుతుందన్నమాట. ఈ క్యూఆర్ కోడ్ని ఇలా ఉంచుకొని ఇప్పుడు ట్యాబ్లో స్కాన్ క్యూఆర్ కోడ్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే మనకి క్యూఆర్ కోడ్ని స్కానర్ అనేది ఓపెన్ అవుతుంది. ఇప్పుడు వరకు 9th వాళ్ళు ఎప్పుడన్నా క్యూఆర్ కోడ్ కంటెంట్ మిస్ అయితే మరలా మనం ఎలా స్కాన్ చేస్తున్నామో అదే విధంగా స్కాన్ చేయాలి. ఇప్పుడు స్కాన్ చేయగానే ప్లీజ్ ఇన్సర్ట్ బైజూస్ ఎస్డి కార్డ్ ఇంటూ ది ఎస్డి కార్డ్ స్లాట్ అని ఉంటుంది. మనకి త్వరలోనే ఎస్డి కార్డ్స్ అనేది స్కూల్స్కి సప్లై చేయడం జరుగుతుంది. ఆ ఎస్డి కార్డ్ సప్లై చేసిన తర్వాత మనం ఎస్డి కార్డ్ స్లాట్లో ఎస్డి కార్డ్ని ఇన్స్టాల్ చేయాలి. ఇక్కడ ఎస్డి కార్డ్ స్లాట్ ఉంటుంది. ఈ ఎస్డి కార్డ్ స్లాట్ని ఇన్స్టాల్ చేసిన తర్వాత మనం ఇక్కడ అటెండెన్స్ యాప్లో క్యూఆర్ కోడ్ని ఇప్పుడు చూపించిన విధంగా మనం స్కాన్ చేసినట్లయితే ఆ కంటెంట్ అనేది ఆటోమేటిక్గా లోడ్ అయిపోతుంది. మనం దాన్ని తర్వాత ఇక విద్యార్థికి అందజేస్తే విద్యార్థి అనేది అనేవారు కంటెంట్ని యూజ్ చేసుకుంటారు. ఈ విధంగా 8th క్లాస్ స్టూడెంట్స్ యొక్క 2023-24 స్టూడెంట్స్ యొక్క ట్యాబ్స్ని ముందు ఎన్రోల్ చేయాలి. ఎన్రోల్మెంట్ చేయడం అనేది పెద్ద ప్రాసెస్ అనమాట. వైఫై నెట్వర్క్ అనేది గుడ్ సిగ్నల్ ఉండాలి, మంచి స్ట్రెంత్గా ఉండాలి సిగ్నల్ అనేది. ఆ సెటప్ చేసి ఎన్రోల్ చేసిన తర్వాత మనం ఈ ఎస్డి కార్డ్ వచ్చిన తర్వాత ఎస్డి కార్డ్ ఇన్స్టాల్ చేసుకుని మనం ఏం చేయాలంటే ఇక్కడ అటెండెన్స్ యాప్లో క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసుకుని కంటెంట్ని లోడ్ చేసి విద్యార్థికి అందజేయడమే. ఇంతటితో ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుంది. ఇంకేమైనా డౌట్లు ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.